am Krishna Prasad Gangarajan. Now I am going to explain fourth question in 6.3 exercise of progression. The first and last term of AP are 17 and 350 respectively. If the common difference is 9, how many terms are there and what is their sum? ఒక ప్రోగ్రెషన్లో ఏపీలో వాట్ ఈస్ గివెన్ ఫస్ట్ టర్మ్ 17 లాస్ట్ టర్మ్ 350 లాస్ట్ టర్మ్. ఇందులో హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అండ్ ఫైండ్ దేర్ సమ్స్. ఆ మొత్తం యాడ్ చేస్తే అంత వస్తుంది. ఇది క్వశ్చన్. సో దీన్ని జాగ్రత్తగా మనం గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ దిస్ progression is in AP. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంది. ఫస్ట్ టర్మ్ ఎంతట? ఫస్ట్ టర్మ్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు 17. లాస్ట్ టర్మ్ కామా లాస్ట్ టర్మ్ అంటే ఎంత అనుకుందాం, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 350. ఓకేనా? అండ్ కామన్ డిఫరెన్స్ కామా డి ఈజ్ ఈక్వల్ టు 9. సో దీస్ ఆర్ ది గివెన్ డేటా. వీ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ and what is their sum. Nth term of AP comma an is equal to a plus n minus 1 into d. So this is the formula. Nth term అంటే మనకు తెలుసు. ఓకేనా? an is equal to what is the value? Last term 350. So an అంటే formula this one. A అంటే first term is 17 plus n అంటే na minus 1. D అంటే what is the value of d? 9. That is equal to 350. ఇక్కడ గమనించండి జాగ్రత్తగా, మీరు ఆ కీ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ అయితే కనుక్కోవాలో అది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి, అది ఒక్కటే ఉండాలి. దాని ముందు కోఎఫిషియంట్స్ కూడా ఉండకూడదు. స్టెప్ బై స్టెప్ మనం దాన్ని రిమూవ్ చేస్తూ ఉండాలి. ఓన్లీ దట్ ఎన్ షుడ్ బి ఆన్ లెఫ్ట్ సైడ్. నో నథింగ్ అదర్ టర్మ్. ఏ టర్మ్స్ అయినా వీ హ్యావ్ టు సెండ్ రైట్ సైడ్ ఇంక్లూడింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ దట్ వేరియబుల్. ఆ వేరియబుల్ ఏమైతే ఉంటుందో మనం కనుక్కోవాల్సిన దాని ముందు కోఎఫిషియంట్స్ కూడా ఇక్కడ ఉంచకూడదు. ఇక్కడ n ముందు కోఎఫిషియంట్ n లేదు, ఇక్కడ 9 ఉంది, ఇదే కోఎఫిషియంట్. ఇది అన్ని రైట్ సైడ్ పంపించేయాలి. సో స్టెప్ బై స్టెప్ పంపిస్తాం అనమాట. సో ఫస్ట్ 17 అవతల పంపిస్తాము. n minus 1 into d is equal to 350. This plus 17 going to right side minus 17. So n minus 1 into d కాదు ఇక్కడ, ది వాల్యూ 9. 350లో 17 లెస్ చేస్తే 3, ఇక్కడ 4లో మనకు పోతే 333. 333. సో ఇక్కడ n మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివిజన్. సో n minus 1 is equal to 333/9. So 9th table, 9 ones, 9 3s 27, 9 3s 27, 9 4s 36 కుదరదు, 9 3s 27. ఈ 33లో 27 లెస్ చేస్తే 6 బ్యాలెన్స్, 6 3 63, కాబట్టి 9 7s 63. సో n minus 1 is equal to 37. n is equal to 37 plus 1, n is equal to 38.
So how many terms are there? 38. So there are 38 terms. అక్కడ 38 terms ఉన్నాయి. Sum of n terms, sum of n terms, comma Sn is equal to sum of n terms కి 2 ఫార్ములాస్ ఉన్నాయి. n/2 బ్రాకెట్ 2a plus n minus 1 into d ఒక ఫార్ములా, n/2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అనే ఫార్ములా. ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి మనం ఈ సెకండ్ ఫార్ములా ఇచ్చేద్దాం. n/2 a plus l, అనదర్ ఫార్ములా ఆల్సో దేర్, 2a plus n minus 1 into d. అది వేసిన ఆన్సర్ వస్తుంది, సేమ్ ఆన్సర్ విల్ కమ్. కాబట్టి ఇక్కడ Sn, n అంటే ఎంత మనకి 38. S38 is equal to 38/2 bracket first term is 17, last term 350. సో ఇక్కడ 38లో 2 టేబుల్, 2 ones ఇక్కడ 1 బ్యాలెన్స్ 8 18, 2 9s 18. సో ఇక్కడ 19 ఉంది. ఈ 350కి 17 యాడ్ చేస్తే 350కి 17 యాడ్ చేస్తే 367. సో ఇన్సైడ్ 367. సో 367ని 19తో మల్టిప్లై చేయాలి. 367ని 19తో మల్టిప్లై చేద్దాం. 9 7s are 63, 9 6 are 54, 54కి 6 యాడ్ చేస్తే 60, 9 3s are 27, 33. ఒకసారి చెక్ చేసుకుందాం. 9 7s are 63, 6 ఇక్కడ, 9 6 are 54, 54 6 యాడ్ చేస్తే 60, 9 3s are 27, 33. These are one table, 1 7s, 1 6, 1 3s, 3 7 9 3 3 6. So this is the 6973 into the sum of 38 terms. Therefore sum of 38 terms is equal to 6973. So this is the answer for fourth question. So next question, find the sum of first 51 terms of AP. AP లో ఉన్న ఫస్ట్ 51 terms యొక్క సమ్ మొత్తం కొనుక్కోవాలట. Whose second and third term are 14 and 18 respectively. సెకండ్ టర్మ్ వచ్చి 14ట, థర్డ్ టర్మ్ 18ట. ఈ విధంగా ఉన్నాయట. అయితే సమ్ ఆఫ్ 51 టర్మ్స్ ఎంత? సో ఇది క్వశ్చన్. సో గివెన్ డేటా, given this progression is in AP. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంది. ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ డేటా? సెకండ్ టర్మ్, సెకండ్ టర్మ్ కామా A2 is equal to what is the value? 14. And third term comma A3 is equal to 18. Okay na? Let first term is equal to A, common difference is equal to D. Common difference is equal to D. కాబట్టి A2 వాల్యూ ఎంత? 14. A2 అంటే ఫార్ములా A ప్లస్ 2 minus 1 into D is equal to 14. Because AN ఫార్ములా A plus n minus 1 into D. ఆ ఫార్ములా కాబట్టి నేను ఇక్కడ రాసుకున్నాను. సో A ప్లస్ 2 minus 1 అంటే 1D is equal to 14. దీని ఏదైనా 1.
ఇంకా సెకండ్ A3 is equal to 18. What is the A3 formula? A plus 3 minus 1 into D is equal to 18. Same, since an is equal to A plus n minus 1 into D. ఆ ఫార్ములా బేస్ చేసుకొని సో A plus 2D is equal to 18. This is 2. Second equation. ఈ రెండు ఈక్వేషన్ నుంచి వీ కెన్ క్యాన్సిల్ ఏ బికాజ్ ఒక ఐటమ్ని ఒక టర్మ్ని క్యాన్సిల్ చేస్తే రెండో ఆన్సర్ వస్తుంది. ఏని క్యాన్సిల్ చేయడం తెలియక ఏముంది ఇక్కడ కోషంట్ 1 ఇక్కడ కూడా 1 కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే దట్ విల్ క్యాన్సిల్. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు యాడ్ అవుతాయి గుర్తుపెట్టుకోండి. మన కాన్సెప్ట్ ఇది క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఏం రాస్తాము సబ్ట్రాక్ట్ 1 from 2 సబ్ట్రాక్ట్ 1 from 2. సో 2 అనేది అప్పర్ A plus 2D is equal to 18. A plus D 1D is equal to 14. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాము మైనస్ 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 మైనస్. ఇక్కడ అంతకుముందు ప్లస్ కదా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ 14కి ప్లస్ ఉంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కింద ఉన్న ఈక్వేషన్ సైన్స్ మారుతాయి గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో దీస్ 2 విల్ గెట్ క్యాన్సిల్. ప్లస్ 2 మైనస్ 1 అంటే 1. 1D ఈజ్ ఈక్వల్ టు 8లో 18లో 4 పోతే 4. సో D వాల్యూ 4. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ D is equal to 4 in 1లో పెడదాం. 1 అంటే A plus D is equal to 14. A plus D value 4 is equal to 14. A is equal to 14 plus 4 going to right side minus 4. A is equal to 10. సో A వాల్యూ 10 వచ్చింది. ఇప్పుడు మనకి ఎన్ని టర్మ్స్ కావాలి? ఫస్ట్ 51 టర్మ్స్. సో Sn is equal to n/2 ఫార్ములా. ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలుసా మనకి? తెలియదు. ఏ తెలుసు, డి తెలుసు. కాబట్టి మనం ఏ ఫార్ములా వేస్తాం? 2a plus n-1 into d ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. ఓకేనా? Sn ఫార్ములా ఇది. ఇప్పుడు మనకి ఎన్ని టర్మ్స్? 51 టర్మ్స్. S51 is equal to n అంటే 51/2 బ్రాకెట్ 2 into a వాల్యూ 10 ప్లస్ n అంటే 51 minus 1 into d value how much came? 4. So d value 4 bracket close. So 51/2 bracket 2 into 10, 2 tens are 20 plus 51 1 less చేస్తే 50 into 4 bracket close. 51/2 అంటే స్టెప్ బై స్టెప్ మనం సింప్లిఫికేషన్ చేయాలి. 20 plus 50 into 4, 4 5s are 20, 0. So 51/2 20 plus 200 అంటే 220. ఈ 2 ones 0. సో 51 into 110. 51ని 110 తోటి మల్టిప్లై చేయాలి. సో 110 into 51. ఫస్ట్ 1 తోటి 1 0 0 1 1 5 తోటి 5 zeros 0 5 ones are 5 5 ones are 5 0 1 6 5 5610 5610 ఏంటిది? సమ్ ఆఫ్ 51 టర్మ్స్. దేర్ఫోర్ సమ్ ఆఫ్ ఫస్ట్ 51 terms is 5610. Okay, na? So this is the fifth question. So sixth question,
if the sum of first 7 terms of an AP is 49, అంటే 7 terms యొక్క sum 49 and that of 17 terms is 289. 17 terms యాడ్ చేస్తే 289 వచ్చింది. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ n terms. n terms యొక్క సమ్ ఎంత? వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఏ తెలియదు, డి తెలియదు మనకి. కాబట్టి లెట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డి. కామన్ డిఫరెన్స్ డి అనుకుందాం. సమ్ ఆఫ్ 7 terms. Sum of 7 terms, comma, S7 is equal to, what is the value? 49. Next, sum of 17 terms, comma, S17 is equal to 289. Given this progression is in AP. ఏపీలో ఉందని చెప్పారు మనకి. కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చారు కాబట్టి ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం చేస్తాం. సో ఫస్ట్ S7 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 49. సో S7 ఫార్ములా 7/2 ఇంటూ 2a ప్లస్ 7-1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 49. ఇదే కదా ఫార్ములా. n ప్లస్లో 7 రాశాను బై 2 బ్రాకెట్ 2a ప్లస్ n ప్లస్లో 7-1 డి అంటే డి. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 49. సో ఇక్కడ 2 డివిజన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 7 ఇంటూ 2a ప్లస్ 7లో చనిపోతే 6d, దట్ ఈజ్ ఈక్వల్ టు 49 ఇంటూ 2 డివిజన్ మల్టిప్లికేషన్. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ 7 మల్టిప్లికేషన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. 2a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు ఈ 42 ఇంటూ 49 ఇంటూ 2 అంటే 2 9s are 18, 2 4s are 8, 1 9. సో 98 బై 7 మల్టిప్లికేషన్ కదా డివిజన్. సో 2a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 7 1s 2 బ్యాలెన్స్ 8 28, 7 4s are 28. సో నెక్స్ట్ స్టెప్ ఎంత? 14. సో 2a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 14. ఇక్కడ 2 ఉంది 6 ఉంది అంటే 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 2తో డివిజన్ చేద్దాం. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది? ఏ ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7. దీని ఎదురుకుండా 1 అని రాసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ కే. ఇప్పుడు అండ్ ఆల్సో గివెన్ ఏమి ఇచ్చాము మనకి? అండ్ ఆల్సో గివెన్ S17 ఈజ్ ఈక్వల్ టు S17 ఎంత వాల్యూ? 289. S17 అంటే ఫార్ములా 17/2 2a ప్లస్ 17-1 ఇంటూ d, దట్ ఈజ్ ఈక్వల్ టు 289. సో ఇదన్నమాట ఈ ఫార్ములా, ఎస్ఎన్ ఫార్ములా యూజ్ చేసాం. 2 డివిజన్ గోయింగ్ టు రైట్ సైడ్ మల్టిప్లికేషన్. సో
సో 17 bracket 2a plus 17 నుంచి 1 లెస్ చేస్తే 16d is equal to 289 into 2. ఓకేనా? 289 into 2. సో ఇక్కడ 17 మల్టిప్లికేషన్లో ఉంది, గోయింగ్ టు రైట్ సైడ్ డివిజన్. 2a plus 16d is equal to మల్టిప్లై చేస్తే 8, 2 9s are 18, 2 8s are 16, 1 17, 2 2s are 4, 1 5 by this 17. So 2a plus 16d is equal to ఇక్కడ 17 టేబుల్ అని పోతున్నాం చూద్దాం. 578లో 17 3s are 51, 17 3s are 50, 3 7s are 21, 3 1s are 3 5 61, 7 నుంచి అనుకుంటే 6 8. సో 17 4s చూడండి, 4 7s are 28, 2 balance, 4 1s are 4 68. So 17 4s are 68. So our answer is 0. సో ఆన్సర్ 34 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం 34 రాసుకోవచ్చు. ఈ రఫ్ కనిపించబోతే జాగ్రత్తగా చేయండి డివిజన్. ఓకేనా? సో 34 ఇక్కడ 16లో ఒక 2 టేబుల్ ఉంది, ఇక్కడ ఒక 2 టేబుల్. కాబట్టి డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 2తో డివిజన్ చేద్దాం. 2తో డివిజన్ చేస్తే అప్పుడేంటి, a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17. 16లో 2 8s are 16, 2 1s are 2, 1 బ్యాలెన్స్ 4 7 14, 2 7s are 14. సో దీని ఎదుర్కొన్న 2. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ 1 from 2. So a plus 8d is equal to 17. A plus this one, first equation, a plus 3d is equal to 7. So subtraction got minus 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 cancel. 8 and 3 both 5d is equal to 10. d is equal to 10 by 5, that is equal to 2. So 2 వచ్చింది d value. Substitute d is equal to 2 in 1. 1లో పెడదాం. 1 అంటే ఇది a plus 3d is equal to 7. So a plus 3 into 2 is equal to 7. A plus 6 is equal to 7. A is equal to 7 minus 6. That is equal to A is equal to 1. So A తెలుసు, D తెలుసు. ఏమడిగారు? Find the sum of first n terms. Therefore, sum of first n terms Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. So that is equal to Sn is equal to n ante n by 2 bracket 2a ante 1 plus n ante n minus 1 d ante 2 bracket close. So that is equal to n by 2 bracket 2 1s are 2 plus 2 the multiplication 2n minus 2. 2 into n 2n plus into minus minus 1 2s are 2. So next step lo n by 2 is this plus 2 minus 2 will get cancel 2n. ఈ 2 కూడా cancel, n into n n square. కాబట్టి therefore
sum of first n terms is n square. Okay. Seventh question. Show that A1, A2, A3, so on An form an AP. AP form అవుతుందని చెప్పంటారు. ఇందులో వేర్ An is defined as below. A1 ఏ విధంగా ఇచ్చారో చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ సెకండ్ క్వశ్చన్. అంటే ఇందులో ఇది కనుక మనం A1, A2, A3 అని రాసుకుంటే ఆ టర్మ్స్ అన్ని ఏపీలో ఉన్నాయని చెప్పంటున్నారు. హియర్ ఆల్సో. సో ఇవి ఏపీ ఫామ్ అవుతుందని చెప్పమంటున్నారు. దిస్ ఆల్సో ఏపీ ఫామ్ అవుతుందని చెప్పమంటున్నారు. అండ్ ఆల్సో ఫైండ్ ఫస్ట్ 15 టర్మ్స్ ఇన్ ఈచ్ కేస్. ప్రతి దాంట్లోనూ ఫస్ట్ 15 టర్మ్స్ యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నారు. సో దీని ఆన్సర్ చేయడం. సో ఫస్ట్ వన్, an is equal to 3 plus 4n. an nth టర్మ్ అనమాట. అంటే n ప్లేస్లో 1 రాస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది, 2 రాస్తే సెకండ్ టర్మ్ వస్తుంది, 3 రాస్తే థర్డ్ టర్మ్, లైక్ దిస్. సో n is equal to 1 తీసుకుందాం. a1 is equal to 3 plus 4 into 1, that is equal to 3 plus 4, 7. సో a1 వాల్యూ 7. సో ఈసారి n is equal to 2 తీసుకుందాం. a2 is equal to 3 plus 4 into 2, that is equal to 3 plus 4 2s are 8, that is equal to 11. So a2 value 11. a3 value n is equal to 3 తీసుకుందాం. అంటే 3 plus 4 into 3, అంతే కదా, 4n. a అంటే 3 ప్లస్ 4, n అంటే 3. సో 3 plus 4 3s are 12, that is equal to 15. సో a3 వాల్యూ 15. a4 వాల్యూ, a4 అంటే 3 plus 4 into 4, that is equal to 3 plus 4 4s are 16, that is equal to 19. సో a4 19. సో ఈ విధంగా వచ్చిన నెంబర్స్. ది ప్రోగ్రెషన్ ఈజ్, ఫస్ట్ నెంబర్ ఎంత, 7, సెకండ్ నెంబరు 11, థర్డ్ నెంబరు 15, ఫోర్త్ నెంబర్ 19, సో ఈ విధంగా ఉంది. ఇది ఏపీలో ఉందో మనం చెప్పించాలి. షో దట్ ఇది ఏపీలో ఉందని మనం చెప్పాలి. సో మనకి ఏపీలో ఉందంటే మన కండిషన్ తెలుసు. టు ఫార్మ్ దిస్ ప్రోగ్రెషన్ ఇన్ ఏపీ, ది కామన్ డిఫరెన్స్ should be equal. అంటే ఏంటి, a2 మైనస్ a1 వాల్యూ a3 మైనస్ a2 వాల్యూకి ఈక్వల్గా ఉండాలి. a2 అంటే తెలుసు సెకండ్ టర్మ్, 11 మైనస్ 7 వాల్యూ, a3 అంటే 15 మైనస్ a2 అంటే 11. సో 11 నుంచి 7 సబ్ట్రాక్షన్ చేస్తే 4, అదే 15లో 11 సబ్ట్రాక్షన్ చేస్తే 4, ఈక్వల్గా ఉంది, ట్రూ. కాబట్టి therefore this progression is in AP. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంది. సో ఏపీలో ఉంది కాబట్టి ఇది కామన్ డిఫరెన్స్ అనమాట, డి. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలట, సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్. సో ఎస్ఎన్ ఫార్ములా రాస్తున్నాను. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఓకేనా. n అంటే ఇప్పుడు ఎన్ని టర్మ్స్ కావాలి మనకి, 15 టర్మ్స్. S15 ఈజ్ ఈక్వల్ టు
n అంటే 15/2 బ్రాకెట్ 2 ఇంటూ ఏ ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చారు మనకి 7 వచ్చింది బ్రాకెట్ ప్లస్ n అంటే 15 మైనస్ 1 డి అంటే 4 సో 15/2 2 sevens are 14 15 లో 1 లెస్ చేస్తే 14 ఇంటూ 4 సో నెక్స్ట్ స్టెప్లో 15/2 బ్రాకెట్ 14 ప్లస్ 14 4s are 56 so that is equal to 15/2 bracket 14 plus 56 ఈ రెండు యాడ్ చేస్తే 6 4 0 6 1 7 so 70 so yes 15 is equal to ఇక్కడ 2 డివిజన్ ఇక్కడ మల్టిప్లికేషన్ 70/2 2 1s 2 3s 1 బ్యాలెన్స్ 2 5s 15 into 35 35 into 15 15 5s are 75 15 3s are 45 45 కి 7 యాడ్ చేస్తే 52 సో 15 into 35 is equal to 525 therefore the sum of first 15 terms is 525 so this is the first question in 7th so second question an is equal to 9 minus 5n an is equal to 9 minus 5n సో n is equal to 1 n బదులు 1 తీసుకుందాం అంటే n ప్లస్లో 1 రాస్తున్నాం అనమాట ఫస్ట్ టర్మ్ 9 minus 5 into 1 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9 minus 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 సో a1 వాల్యూ 4 ఈసారి n is equal to 2 తీసుకుందాం a2 is equal to 9 minus 5 into 2 so 9 minus 10 that is equal to minus 1 a2 value minus 1 n is equal to 3 a3 is equal to 9 minus 5 into 3 9 minus 5 3s are 15 so 15 నుంచి 9 కట్ చేస్తే minus 6 so a3 value minus 6 నెక్స్ట్ n is equal to 4 తీసుకుందాం a4 is equal to 9 minus 5 into 4 that is equal to 9 minus 5 4s are 20 that is equal to minus 11 so a4 value the progression is a progression ఎట్లా ఉంటుంది ఫస్ట్ టర్మ్ ఎంత 4 సెకండ్ టర్మ్ minus 1 థర్డ్ టర్మ్ minus 6 ఫోర్త్ టర్మ్ minus 11 so on సో ఇది ఏపీలో ఉండాలంటే టు ఫార్మ్ దిస్ ప్రోగ్రెషన్ in AP the common difference should be equal common difference equal గా ఉండాలన్నమాట so that is D is equal to A2 minus A1 that is equal to A3 minus A2 A2 minus A1 D కూడా తీసేసుకోవాలంటే A2 minus A1 is equal to A3 minus A2 A2 అంటే సెకండ్ టర్మ్
-1 మైనస్ సింబల్, a1 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు a3 అంటే థర్డ్ టర్మ్ -6 మైనస్ సింబల్, a2 అంటే -1. ఓకేనా? సో సేమ్ సైన్స్ ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే -5, ఇక్కడ -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ విల్ కమ్. సో -5 ఈజ్ ఈక్వల్ టు -5. డిఫరెన్స్ సైన్స్ సపరేట్ చేయాలి. ఈక్వల్ ట్రూ, ఈక్వల్ కాబట్టి therefore this progression is in AP. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంది. ఇప్పుడు ఏం అడిగారు, ఫస్ట్ 15 టర్మ్స్ సమ్. సో Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ ఏ అంటే ఎంత వాల్యూ, ఏ అంటే ఫస్ట్ టర్మ్ 4, డి అంటే -5. సో S15 ఈజ్ ఈక్వల్ టు 15/2 బ్రాకెట్ 2 ఇంటూ ఏ అంటే 4 ప్లస్ n అంటే బ్రాకెట్ n అంటే 15 -1, d అంటే this also this bracket close, d అంటే వాల్యూ -5. ఈ మైనస్ వాల్యూ కాబట్టి ఒక చిన్న బ్రాకెట్ పెడదాం, దిస్ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా? బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ ఎండ్, దిస్ బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ ఎండ్. సో 15/2 2 4s are 8 ప్లస్ 15లో 1 లెస్ చేస్తే 14 -5 బ్రాకెట్, దిస్ బ్రాకెట్ క్లోజ్. 15/2 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 14 5s are 5 4s are 20, 5 1s are 5, 7. That is equal to 15/2. 70లో 8 లెస్ చేస్తే 62 -8. సో ఇక్కడ 2 డివిజన్లో ఉంది, 2 1s 2 3s 2 1s. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ -31. 15ని 31తో మల్టిప్లై చేస్తే 31 into 15. 15 1s are 15, 15 3s are 45, 46. So answer is 465. Plus into minus, minus 465. Into the sum. Therefore, sum of first 15 terms is -465. సో దీంతో 7th క్వశ్చన్ కంప్లీట్ అయింది. ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, బాగా వర్క్ చేయండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్, మీకు స్కోరింగ్ ఈజీ. ఓన్లీ 2 ఫార్ములాస్ మీద ఈ చాప్టర్ అంతా డిపెండ్ అయింది. కాబట్టి జాగ్రత్తగా స్టడీ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్రతి వాళ్ళు కామెంట్ రాయండి. చూసిన ప్రతి వాళ్ళు లైక్ చేయండి. ఈ సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అవ్వాలనే నా కాన్సెప్ట్. అందరికీ రీచ్ అయ్యేట్టుగా ప్లాన్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.